ఎస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకు సంబంధించి ఈ గ్లింప్స్ అనేది ఎప్పుడు విడుదలవుతుందనే దాని మీద అభిమానులు ఎగరగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ కొద్ది రోజుల క్రితమే కళ్యాణ్ రామ్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తాము ఎక్కువగా వర్కౌట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి RRR సినిమా తర్వాత వస్తుంది కాబట్టి ఆ అంచనాలు రీచ్ అయ్యేలాగా కూడా తాము అభిమానులు అలరించడానికి ఎక్కువగా టైం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కళ్యాణ్ రామ్ చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం కూడా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి దేవరా విషయంలో ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అమ్మాయిలను ఉద్దేశించి కూడా కళ్యాణ్ రామ్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే దేవరా గ్లింప్స్కి సంబంధించిన వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీన్ని తుది మెరుగులు దిద్దడానికి కొట్టాల శివ కష్టపడుతూ ఉన్నారు. కంప్లీట్గా తొలిసారి ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుంది ఈ గ్లింప్స్ ద్వారా కాబట్టి దాది మరింత ఎఫెక్టివ్గా ఉండేలాగా కూడా దాని స్థాయి ఏంటి, అంటే ఏ రేంజ్లో ఏ స్పాన్లో ఆ సినిమా తీయబోతున్నాం అనే వీటన్నిటి విషయాలు కూడా ఒక్కసారిగా ఈ గ్లింప్స్తో అర్థమయ్యే విధంగా కూడా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ గ్లింప్స్ సంబంధించిన వర్క్ జరుగుతున్న క్రమంలో ఎప్పుడు విడుదలవుతుంది అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే జనవరి ఫస్ట్ వీక్లోనే మేబీ జనవరి 8th అని చెప్పేసి ఒక డేట్ వినిపిస్తుంది గ్లింప్స్కి సంబంధించి. ఆ రోజున విడుదల చేస్తారు, ఒక మంచి రోజు కాబట్టి అక్కడ విడుదల అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు ప్రధానమైన కారణం ఏంటంటే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు జనవరి 12th, 13th, 14th ఇలా వరుసగా సినిమాలు ఉన్న నేపథ్యంలో అన్ని సినిమాలతో పాటు ఈ దేవరాకు సంబంధించిన గ్లింప్స్ ప్లే అయ్యేలాగా కూడా సపరేట్ ఒక ప్రమోషనల్ క్యాంపెయిన్ కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా సంక్రాంతి మొదలుకొని దేవరా మీద హైప్ను ఆడియన్స్లో పూర్తి స్థాయిలో క్రియేట్ అయ్యేలాగా కూడా ఈ ప్లానింగ్ అంతా జరుగుతుంది. నిజానికి దీన్ని ఒక పార్ట్గా తీయాలని చెప్పేసి మేకర్స్ భావించినప్పటికీ కూడా దీనికి ఉన్న స్పాను, భారీతనం, క్యారెక్టరైజేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సినిమా మేకింగ్లో ఉండగానే 2 పార్ట్లుగా దీన్ని విడదీయాలని చెప్పేసి కొట్టాల శివ ప్లాన్ చేయడం, అదే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ ముందు వ్యక్తపరచడం జరిగింది. అయితే ఇది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. చాలా సినిమాలు నిజానికి సలార్ సినిమా కూడా తొలుత ఒక పార్టే అని చెప్పేసి సినిమా మేకింగ్లో ఉండగా 2 పార్ట్లుగా చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా 2 పార్ట్లుగా వస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చాలామంది సినిమాలు 2 పార్ట్లుగా చేస్తేనే వర్కౌట్ అవుతాయి. వీటికి ఉన్న స్పాన్ అనేది పూర్తి స్థాయిలో వాడుకుని మనం అవుట్పుట్ తీసుకురాగలుగుతాము. ఆడియన్స్ పరంగా కూడా వాళ్ళు థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్లకు కూడా బిజినెస్ పరంగా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా అనేక కారణాలను దృష్టిలో పెట్టుకుని దేవరా సినిమాను కూడా 2 పార్ట్లుగా చేయడం జరిగింది. అయితే తాజాగా వాళ్ళు మొదలుపెట్టినప్పుడు అనుకున్న బడ్జెట్ వేరు, ఇప్పుడు 2 పార్ట్లుగా తీసుకున్న క్రమంలో పెట్టాల్సిన బడ్జెట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది, డబుల్ ట్రిపుల్ అయిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకుని దేవరాను 2 పార్ట్లుగా విడదీశారు కాబట్టి చాలా హ్యూజ్ భారీతనంతో ఈ సినిమాను మేకింగ్ చేయడంతో పాటు విడుదల కూడా ఉండేలాగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం ఇప్పుడు అన్నీ చూస్తున్నాం. బాహుబలి 2 ఎలా అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అన్ని భాషల్లో వివిధ భాషల్లో అనేక దేశాల్లో ఎలా విడుదలైంది, ఆ తర్వాత KGF 2, ఇప్పుడు సలార్, రాబోతున్న పుష్ప 2, అంతకుముందే రాబోతున్న దేవరా, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో RRR సినిమా వచ్చిన తరువాత వాళ్ళకున్న క్రేజ్ అనేది హీరోలుగా రామ్ చరణ్కి కానీ ఎన్టీఆర్కి కానీ ఒక మంచి గుర్తింపు అనేది విదేశాల్లో ఏర్పడుతున్న క్రమంలో వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ అభిమానులను కూడా అలరించే రీతిలో ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ లాగా తీసుకుని ఫుల్ ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టించి ఈ సినిమాలను తీసుకొస్తూ ఉన్నారు. సలార్ తరహాలోనే KGF తరహాలోనే ఒక పూర్తి స్థాయి ఫ్యాంటసీ ప్రపంచాన్ని దేవరా ప్రపంచంలాగా సృష్టించి అందులో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ పూర్తి వైలెన్స్గా మార్చడం అనేది కంప్లీట్గా ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు వస్తున్న సినిమాల్లో దేవరాకి ఒక మంచి ఒపీనియన్ అనేది ఆడియన్స్లో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా ఈ వైలెన్స్ సినిమాలు ఎక్కువ అవటం అనేది ప్రతి హీరోలు కూడా ఇదే చేస్తున్నారు, వైలెన్స్ అనేది అందరూ పట్టుకుంటున్నారు, ఇది వనాటిని అయిపోయే ఉంటుంది కదా అని చెప్పి ఒక రిపోర్ట్ కూడా వినిపిస్తుంది. కానీ బట్ స్టార్ హీరోలు అనగానే వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ అనేది కంప్లీట్గా ఈరోజు చాలా డిపెండెడ్ అయిపోయింది. సలార్ సినిమాకి ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క సపోర్ట్ వల్లే ఆ సినిమా కంటెంట్ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఏ తరహా వసూళ్లను సాధించిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ అదే తరహా ఎన్టీఆర్కి కూడా చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అభిమానులను అలరించే విధంగా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయగలిగితే తర్వాత కథనాల విషయం అనేది కంప్లీట్గా దర్శకుడి యొక్క ప్రతిభకు ఆధారంగా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా మాత్రం దేవరా కంప్లీట్గా RRR సినిమా తర్వాత మళ్ళీ అలాంటి ఒక పవర్ఫుల్ రోల్లో ఎన్టీఆర్ని ప్రజెంట్ చేస్తూ కూడా పూర్తి వైలెంట్ మ్యాన్ లాగా కూడా ఆయన ప్రజెంట్ చేస్తూ లుక్ విషయంలో కానీ ఆయన చెప్పే డైలాగుల విషయంలో కానీ ఆ క్యారెక్టరైజేషను, పోరాట సన్నివేశాలు, అలాగే పుష్ప 2లో అల్లు అర్జున్తో ఒక జాతర సెట్ను ఏర్పాటు చేసి అందులో ఒక పోరాట సన్నివేశాలు కానీ ఒక డ్యాన్స్ మూమెంట్లు కానీ చేస్తున్నారు, అది చిత్రంలో హైలైట్గా నిలుస్తుందని చెప్పి ఒక ప్రచారం ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. అలాగే దేవరాలో కూడా ఇదే తరహా సెటప్ అనేది ఒక జాతర
తరహా సెట్లో ఎన్టీఆర్తో ఒక మంచి పోరాట సన్నివేశాలు ఇదంతా కూడా దేవరా సినిమాలో చాలా హైలైట్గా నిలవబోతుంది. కంప్లీట్గా ఎన్టీఆర్ అభిమానులకు, నందమూరి అభిమానులకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ను దేవరా సినిమా ఉండబోతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీయబోతుంది ఈ సినిమా. కేవలం అభిమానులనే కాక ఇండియా వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ ఎవరైతే ఇండియన్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని 100కి 200% సాటిస్ఫై చేసే విధంగా కూడా దేవరా రూపొందుతూ ఉంది.